సన్నకారు రైతులు 1 ఎకరా 2 ఎకరాలున్న రైతులు మెరక భూములకు నీరు లేక జూట్ అంటే కందిసాళ్ళు అంటే తెల్లజొన్న అంటే పెట్టుకునే వాళ్ళం సార్. అవి వర్షం పడితేనే పండుతాయి, వర్షం పడకపోతే ఎండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు నారా లోకేష్ బాబు గారు మా గ్రామానికి రావటం జరిగింది సార్. మా గ్రామానికి వచ్చి విజిట్ చేసి రైతులు పడే కష్టాలను చూసిన ఆయన చెల్లించిపోయి ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం ఎరిగిన నాయకునిగా మా గ్రామానికి మెరక భూములకి 130 జలసిరి బోర్లు శాంక్షన్ చేయించాడు సార్. అలాగే మా వాగు మీద చెక్ డ్యాములు 8 చెక్ డ్యాములని కట్టించి భూగర్భ జలాలు పెరిగేటట్టుగా చేయించాడు సార్. అలాగే నాగార్జున సాగర్ కాలువ పూడికలు తీయించి ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చేటట్టుగా చేసిన నాయకుడు మన లోకేష్ బాబు గారు సార్. మా ఊరు సస్యశ్యామలంగా ఉంది సార్. అన్నదాత సుఖీభావ కింద ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 6,000 గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని 13,000 ఇస్తుంది సార్. కానీ మీరు చెప్పినట్టుగా మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 ప్రతి రైతు అకౌంట్లోకి జమ చేస్తున్నాం సార్. అయితే ప్రతి రైతు మా బాబు గారు మా పొలానికి పెట్టుబడి కింద ఇస్తున్నాడని ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు సార్. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అని గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పారు. కనీసం 1 గంట ఇస్తే 1 అరగంట ఆపేవాళ్ళు సార్. ఇవాళ మన గవర్నమెంటు బాబు గారు వచ్చినప్పటి నుంచి నిరంతరాయంగా 9 గంటల కరెంట్ ఇచ్చిన గవర్నమెంటు ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం సార్. అలాగే చిన్నకారు రైతులకు వ్యవసాయం కింద రైతు రథం అనేది పెట్టి ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్లు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు, రైతుకి ఏ పనిముట్టు కావాలో ఆ పనిముట్టు ఆ రోజు ఆ గంటలో తెచ్చుకునే విధంగా బాబు గారు ప్రయత్నం చేస్తే గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి అనే అతను 100 రూపాయలు పెట్టి ఒక్క పనిముట్టు కొనిచ్చిన దాఖలాలు లేవు. కానీ నేను రైతు పక్షపాతిని, నేను రైతుకి మేలు చేస్తానంటాడు. ఏం మేలు చేసేవాడిని నేను ఈ సభాముఖంగా నిన్ను అడుగుతున్నా జగన్ రెడ్డి. అలాగే నల్లబర్లి పొగాకు పండించిన రైతులు పొగాకు కొనేవారు లేక ఏమీ తెలియని పరిస్థితుల్లో వ్యవసాయానికి తెచ్చిన పెట్టుబడిని కూడా ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో అప్పులు పెరిగిపోతున్నాయి. మనకు ఆత్మహత్యలే శరణమా అనుకున్న రోజుల్లో మా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి చొరవతో, మా బాబు గారి అండదండలతో ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి 1 కేజీ పొగాకు కూడా లేకుండా కొనమని ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ప్రతి పొగాకు మొత్తాన్ని కొని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. అలాగే నేను రైతు పక్షపాతిని అని చెప్పుకునే ఈ జగన్ ప్రతి రైతు పాస్బుక్ మీద తన ఫోటో వేయించుకున్న వ్యక్తి ఈ పిచ్చి జగన్. మా పొలం గట్లపై మీ ఫోటోలతో ముద్రించిన రాళ్ళు నిద్రలేసి పొలానికి వెళ్తే ఈయన దరిద్రం ముఖం చూడాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక్కొక్క రైతు అయితే రాయి బీకి పొలిమేర అవతల పడేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎత్తివేసి రాజముద్రతోటి ప్రతి రైతు ఫోటోను పాస్బుక్ మీద అంటించి ప్రతి ఒక్క రైతుకి ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు గారికే దక్కుతుంది. పట్టిసీమ కాలువ ద్వారా ప్రతి రైతు వరి, మొక్కజొన్న, మిరప, పొగాకు పండించుకునేవాళ్ళు సార్. అలాంటి పట్టిసీమను ఈ జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో కనీసం దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి సార్. ఇతను రైతు పక్షపాతి, ఇతను రైతుకు అండ.
అలాగే గత ప్రభుత్వం రైతు దగ్గర నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నా సరే రైతు అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి ఈ సైకో జగన్ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే 48 గంటల్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత మన పార్టీది, మన బాబు గారికే ఘనత దక్కుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. అలాగే అన్నదాతకు అండ పసుపు జెండా విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ టయాన ఏ ముహూర్తాన ఈ పార్టీని స్థాపించాడో పార్టీ జెండాలోనే ఉంది నాగలి గుర్తు. అదే రైతుకు అండ. కాబట్టి రైతన్నలారా ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి, రాముడి పాలన కావాలా రాక్షస పాలన కావాలా? ఏ పాలన కావాలి? రాముడి పాలన సస్యశ్యామలంగా ఉంటుంది, రాక్షస పాలన పోయిన 5 ఏళ్ళు ఎలాగుందో చూశారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు మనకు అండగా ఏ పార్టీ ఉంది, ఎవరు మనకు అండగా నిలబడ్డారని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి రాముని పాలన చంద్రన్న పాలనలో మళ్ళీ 2029లో బాబు గారిని గెలిపించుకొని చంద్రన్న సస్యశ్యామలమైన పాలనలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకి సెలవు తీసుకుంటున్నాను. సార్ చిన్న మాట సార్, పర్చూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే మా పర్చూరు నియోజకవర్గానికి ఒక వరం మా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారిని మీరు మాకు ప్రసాదించారు సార్. ప్రతి ఒక్క ఆడబిడ్డ కాడి నుంచి చిన్న బిడ్డ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళ సమస్య చేత్తో పట్టుకొని దగ్గరకు తీసుకొని మాట్లాడి ప్రతి ఒక్కళ్ళ సమస్య తీర్చేవారు సార్. అలాంటి ఎమ్మెల్యేని మీకు ఇచ్చినందుకు మీకు పాదాభివందనం తెలియపరుస్తున్నాను సార్. ఒక ఎస్సీ దళిత మాదిగా కుటుంబం నుంచి వచ్చిన నన్ను మా ఊరు నాయకుడు కామేపల్లి హరిబాబు గారు తన సొంత ఆస్తులమ్మి నన్ను సర్పంచ్ని చేసినాడు సార్. ఒక ఆయన తన సొంత ఆస్తులమ్మి సర్పంచ్ని చేస్తే ఇంకొక నాయకుడు నన్ను తీసుకొచ్చి స్టేజీ మీద నిలబెట్టాడు సార్. ఇది సార్ తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే మీకు తగిన గౌరవం దక్కుతుంది అనటానికి నేనే ఒక నిదర్శనం. అందరికీ నమస్కారం అండి. ఒకసారి నిన్న మైక్ ఈరోజు విరాళాలు ఇచ్చిన వాళ్ళని మనం చూస్తే నిన్న చెప్పని పేర్లు భూపాల్ చౌదరి 1 లక్ష రూపాయలు, ఉప్పల సాంబశివరావు 99,999, కేసన రామకృష్ణ 50,000, పడమట